అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి, మరొకసారి మేమంతా నీ పాదాల చెందుకు రావస్తున్నాం ప్రభు. బలహీనులమైన మమ్మల్ని మీరే బలపరుస్తారు తండ్రి. తండ్రి, గొర్రెల వల్లే మేము త్రోవ తొలగిపోయేవారం ప్రభు. మాకు మంచి కాపరిగా మీరున్నారు. క్షేమమైన మార్గంలో, పచ్చిక బయళ్లలో మమ్మల్ని నడిపించే దేవాతి దేవుడు ప్రభు. నీవు శ్రేష్టమైన నీ వాక్కులతో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని వేడుకుంటున్నాం నాయన. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నీ చిత్తానుసారంగా జీవించడానికి కావలసినటువంటి కృపను మాకు అనుగ్రహించమని, మా హృదయాలను, మా కళ్ళను, మా చెవులను తెరవమని వేడుకుంటూ, తండ్రి, ఎంతో శ్రద్ధగా నీ వాక్యాన్ని వినటానికి ఏకాగ్రతను దయచేయమని కోరుతూ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం అండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి. రైట్. మనకు తెలుసు రూతు ఏ విధంగా తన అత్తగారితో చాలా అద్భుతమైన ఒక సవాలు లాగా, ఒక నిబద్ధత కలిగి ఏ విధంగా మాట్లాడిందో మనం పోయిన వారం చూసాము. అయితే అలా మాట్లాడిన తర్వాత ఈ వచనంలో ఏమని రాయబడిందనంటే, తనతో కూడా రావటానికి ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు, ఆమె ఇంకెంత మాత్రమో మాట్లాడుకోకుండా మౌనంగా ఉంది. అప్పుడు వారిద్దరూ బెత్లెహేమునకు ప్రయాణమయ్యారు. రైట్. అప్పటి వరకు కూడా నయోమి ఒక పని కట్టుకుని ప్రతిసారి ఏమని మాట్లాడింది అనంటే, మీరు వెళ్ళిపోండి, మీరు నాతో రావద్దు, ఏముందని నాతో వస్తున్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, యవ్వన వయసులో ఉన్నారు, మళ్ళీ వివాహాలు చేసుకోండి, మీ ఇళ్ల దగ్గర మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే తమ కోడలను హెచ్చరిస్తూ, వాళ్ళకి నచ్చజెప్తూ వెళ్ళిపోమని చెప్పింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నయోమి ఒక టెస్ట్ ని వాళ్ళిద్దరు కోడల ముందు పెట్టింది. ఆ టెస్ట్ ఏంటంటే, చూడండి, మీరు వెళ్ళిపోండి, మీరు నాతో రావద్దు అనేది టెస్ట్. వస్తారా రారా, అసలు వీళ్ళకి మనస్సు కుదిరితే, అక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు, నయోమికి అర్థమైంది. ఏమర్థమైందంటే, రూతుకి మనస్సు కుదిరింది. రూతు మనస్సు తను అర్థం చేసుకుంది. ఎవరైనా ఎదుటివాని మనసులోని మాటలు, మనసులోని ఆలోచనలు, వాడి మనస్తత్వం తెలుసుకోగలరా? వారి మనసులో ఉండేటువంటి ఏదైనా తెలుసుకోలేరు. అది ఎప్పుడు బయటపడిద్దనంటే, నిజంగా వాళ్ళ మనసులో ఏముందో చాలా కఠినమైన పరిస్థితుల్లోనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇక గన్ పాయింట్ లో పెట్టినప్పుడు, ఇక ఈ పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పు, నువ్వు వస్తావా, వెళ్ళిపోతావా, ఉంటావా, ఏంటి నీ నిర్ణయం ఏంటి చెప్పు అన్నప్పుడు, అంచుల్లో నిలబెట్టినప్పుడు మాత్రమే నిజంగా వాళ్ళు హృదయంలో ఏముందో అప్పుడు మాత్రమే తెలియపరచబడిద్ది, వ్యక్తపరచబడుతుంది, బయలుపరచబడుతుంది అనమాట. అలాంటి పాయింట్ వరకు నయోమి వాళ్ళని తీసుకొచ్చింది. అంతగా అసలు ఇంకేమన్నానంటే, అసలు నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నేను ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా
మీకు పిల్లల్ని కని మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను వయసు పెద్దదైపోయిన దాన్ని అని చెప్పి అంతగా మాట్లాడింది. అంతగా మాట్లాడింది. ఈ మాటలన్నిటికీ ఓర్ఫా రాజీ పడిపోయి సరే కన్విన్స్ అయిపోయి వెళ్ళిపోయింది. అయితే రూతు మాత్రం అలా వెళ్ళలేదు. మనం పోయిన వారం చూసాం ఆ వచనాన్ని. బైబిల్ అంతట్లో చాలా అమూల్యమైనటువంటి వచనం అది. నీ దేవుడే నా దేవుడు, ఆ నీ జనమే నా జనము, నీవు వెళ్ళి చోటకే నేను వెళ్తాను, నేను వస్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెడతాను. అంతకు మించి దేవుడు నిన్ను నన్ను వేరు చేయాలని అనుకుంటే ఎంత కీడైనా సరే నేను అనుభవిస్తాను, అంతేగాని నిన్ను నేను విడిచిపెట్టను ప్రాణం ఉన్నంత వరకు అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఇవ్వంగానే నయోమి ఏం తెలుసుకున్నానంటే తన మనస్సు కుదిరిందని తెలుసుకుంది. మనస్సు కుదరటం, మనస్సుని కుదుర్చుకోవటం అంటే ఏంటో నేను మీకు చెప్తాను, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు అబ్రహాముతో ఏమని మాట్లాడాడంటే, అబ్రహాము, నీ ఏకైక కుమారుణ్ణి, నీవు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ ప్రియ కుమారుణ్ణి నాకు బలర్పించు అని అన్నప్పుడు ఆ మాట విన్న క్షణాన అబ్రహాము ఇదే న్యాయం, ఇదెక్కడ అన్యాయం అని ఏమీ మాట్లాడుకోకుండా సరే ప్రభు అని చెప్పి తన కుమారుణ్ణి తీసుకుని పనివాళ్ళని తీసుకుని బలి ఇవ్వటానికి ఆ కట్టెలను తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి అలా పర్వతం దాకా అడుగున దాకా వచ్చిన తర్వాత ఆ పని వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి తన కొడుకుని ఆ కట్టెల్ని పట్టుకుని పైకి ఎక్కుతా ఉన్నాడు. ఎక్కుతా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు అడుగుతాడు అనమాట, కుమారుడు అడుగుతాడు, బలి ఇవ్వటానికి గొర్రెపిల్లేది అన్ని తీసుకొస్తున్నాం కదా అని అంటాడు. ఆ మాటకి తండ్రి మనసు ఎలా అయిపోయిండదు చూడండి. అయితే వాళ్ళిద్దరిలో అలా పర్వతం పైకి ఎక్కేటువంటి వాళ్ళిద్దరిలో, తండ్రి కొడుకులు ఇద్దరిలో ఒకరికి తెలుసు బలి అయిపోయేది ఎవరో, ఒకరికి తెలియదు బలి ఇచ్చేది ఏంటో. కుమారుడికి తెలియదు. సరే పైకి వెళ్ళిపోయారు, కట్టలను పేర్చాడు. అప్పటికి కూడా అర్థం కాలేదు తన కుమారుడికి ఇస్సాక్కి. తర్వాత పడుకోమన్నప్పుడు మారు మాటలు మాట్లాడకుండా పడుకున్నాడు. ఇక బలి ఇవ్వటానికి కత్తెత్తాడు. ఇంకొక సెకండ్ లేట్ అయితే గనక తల మండం వేరు చేయబడింది అనమాట, చచ్చిపోతాడు, ఇంకా మనకు దొరకడు. అలాంటి టైంలో కత్తెత్తినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాము ఆగు అని అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాగో ఆగమన్నాడు కదా, అదేదో ఇంటి దగ్గర ఆగమనొచ్చుగా. ఎలాగో ఆగమన్నాడు కదా, అదేదో కొండెక్కేటప్పుడు ఆగమనొచ్చుగా. అలా అనలేదు. ఇంకా ఆ ఊపు వచ్చేటప్పుడు ఇక నరికేద్దాం, ఇంకా బలిచ్చేద్దాం అని అనుకునేటప్పుడు ఆ లాస్ట్ మినిట్ లో ఆగు అని అన్నాడు అనమాట. ఒక తండ్రి తన కుమారుని చంపడానికి కత్తి ఎత్తాలనంటే ఏ విధంగా ఎత్తగలడు, ఏ విధంగా ఎత్తగలడు, అసలు ఎందుకు ఆపమన్నాడో మనకు అర్థం అవ్వాలనంటే, ఏ తండ్రి అయినా కూడా తన కుమారుణ్ణి బలివ్వాలంటే ముందు తన మీద ఉన్నటువంటి ప్రేమను మనసులో చంపేసుకోవాలి. అప్పుడు మాత్రమే అలా ప్రయాణమై వెళ్ళగలరు. అలా కావలసినటువంటి ఆ బలికి కావలసినటువంటి కట్టెలను కొట్టుకొని ఆ బలిచ్చేటువంటి ఇస్సాకును తీసుకొని కొండ ఎక్కుతా ఉన్నప్పుడు కూడా తను ఎంతగానో మనసును చంపుకుంటూ ప్రతి అడుగులో తన కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమను చంపుకుంటూ వచ్చాడు. దేవుడు ఎందుకని ఆగమన్నాడో తెలుసా? అబ్రహాముని ఎందుకని ఆగమన్నాడంటే, అబ్రహాము, నేను బలి ఇవ్వమన్నాను, కానీ భౌతికంగా ఇస్సాకుని కాదు ఇవ్వమంది, నీ మనసులో నీ కుమారుడి మీద ముంచుకున్నటువంటి ప్రేమను నువ్వు చంపేసుకోవాలి. నువ్వు ఎక్కువగా నీ కుమారుణ్ణి ప్రేమిస్తున్నావు, నీవు నీ కుమారుణ్ణి బలిగా అర్పించాల్సింది నీ హృదయములో అని చెప్పి దేవుడు ఆగమన్నాడు.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. హెబ్రీలకు తర్వాత ఉంటుందండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 211 పేజీ, 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు, ఇదిగో చూడండి, అర్పించాడా? ఇస్సాకుని అబ్రహాము బలిపీఠం మీద అర్పించాడా? బైబిల్ అర్పించాడు అని చెప్తుంది. ఎక్కడ అర్పించాడనంటే చూడండి, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. అంటే నిజానికి బైబిల్ ఎంత చక్కగా రాయబడిందనంటే, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద బలర్పించాడు అని చెప్తుంది ఈ వచనం. ఏ బలిపీఠం మీద అంటే తన హృదయం అనే బలిపీఠం మీద ఇస్సాకుని బలిగా అర్పించాడు. అంటే దేవుడు దేన్నైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో దాన్ని కోరుకుంటాడు. దేన్నైతే ఎక్కువగా, గాడ్ని తప్ప ఇంకా దేన్ని ఇష్టపడుతున్నామో దాన్ని బలిగా ఇవ్వు అని కోరుకునే దేవుడు అన్నమాట. కీర్తనకారుడు ఏమంటానంటే, నీవు బలిని కోరువాడు కాదు, విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైనటువంటి బలి. అంటే విరిగి నలిగిపోయినటువంటి హృదయాన్ని అబ్రహాము నుంచి దేవుడు కోరుకున్నాడు. అదే ఆయనకు బలి అన్నమాట. దాన్నే యాకోబు పత్రికలు ఏమని రాశాడనంటే, అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు. నేను బైబిల్లో చాలాసార్లు చాలా క్షుణ్ణంగా చదివినప్పుడు ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు అనే రాయబడి ఉంది. ఆ మాట ఒకవేళ రాయకపోతే అబ్రహాము ఇస్మాయిల్ నర్పించేవాడు ఇస్సాకును బదులు. ఆయన కూడా కుమారుడే కాబట్టి. కానీ ఒక్కగానొక్క కుమారుడు అని పాయింట్ చేసి చెప్పాడు అన్నప్పుడు ఇస్సాకుని దేవుడు అడుగుతున్నాడు, ఇస్సాకు మీద నేను ఎక్కువగా ప్రేమ పెంచుకున్నాను, అలాంటి ప్రేమను కలిగి ఉండకూడదు అని చెప్పి అబ్రహాము స్పష్టంగా అర్థం చేసుకుని బలి ఇవ్వటానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఒక్కసారిగా ఆగు అని అన్నాడు. ఇంకంతే, ఇంకేమీ అడగలేదు, ఇంకేమీ దేవుడు మాట్లాడలేదు. నేను ఒక పాట విన్నాను. ఆ పాట ఏంటంటే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. మనకిష్టమైనది దేవుడు కోరుకుంటున్నాడు, బలి అర్పణ కాదు. అంటే గాడ్ ఒక మనసు మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. అంటే అర్పించేటప్పుడు నీ మనస్సు చాలా ముఖ్యము. అందుకే మనం మత్తయి సువార్తలో చూస్తాం, నీవు అర్పణ చేసేటప్పుడు నీ సహోదరుని పట్ల ఏదైనా విరోధం ఉన్నదేమో చూసుకొని వచ్చి అప్పుడు నీ అర్పణను అర్పించు. అంటే గాడ్, నువ్వు సఫిషియెంట్ గా మనీ తీసుకొస్తున్నావా? అక్కడ మనీ గురించి రాయబడలేదు యాక్చువల్ చెప్పాలని అంటే, ఇట్స్ అబౌట్ హార్ట్. అంటే దేవుడు మనస్తత్వాన్ని చూసేటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అంతట్లో కూడా బలిని ఇవ్వమన్నాడు అని అంటే అక్కడ తమ హృదయాన్ని చూస్తున్నాడు. బలి ఎప్పుడు కూడా సింబాలిక్ గా, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎప్పుడు కూడా సింబాలిక్ గా రాయబడింది. కానీ ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము చేత మన పాపాలు ఏమాత్రము కడగబడవు. కేవలము దేవుని యొక్క పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తము ద్వారానే మన పాపాలు కడగబడతాయి. క్రీస్తు చిందించినటువంటి ఆ రక్తములోనే సంపూర్ణ రక్షణ, విమోచన ఉంది.
ఆయనే క్రయధనముగా తన రక్తాన్ని, తన ప్రాణాన్ని వెల చెల్లించి మనల్ని పాపము నుండి విడిపించాడు, రక్షించాడు. ఈ విషయాలన్నీ మనం ఎందుకు చూస్తున్నాము అని అంటే, అబ్రహాము తన కుమారుణ్ణి బలర్పించడానికి తన మనస్సు కుదిరింది. అలాగే రూతు తన అత్తగారి వెంబడి వెళ్ళటానికి మనస్సు కుదిరింది. మనస్సు కుదరటం అంటే ఏంటనంటే, ఎంత వెలైనా కానీ, ఎంత నష్టమైనా కానీ, ఎంత ఇబ్బంది అయినా కానీ, ఎంత ఆఖరికి ప్రాణాన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధపడింది అనే విషయము తమ అత్తగారు రూతుని చూసి తెలుసుకున్నారు. రూతు మనస్సుని ఎరిగారు. అప్పుడు ఇక నోరు మూసేసింది. ఇంకా మాట్లాడలేదు, మాట్లాడి తెగించలేదు. అప్పటి వరకు వెళ్ళు 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 అన్నటువంటి అత్తగారు తనతో వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని తెలుసుకొని ఇక మాట్లాడటం మానింది. యేసు ప్రభువుని నేను వెంబడిస్తున్నాను అని మనలో ఎంతమంది అయితే నిర్ణయం తీసుకున్నారో, మన నిర్ణయము పక్కన వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ని, ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే, 6 నూరైనా కానీ, చావు రేవైనా కానీ, ఈ అమ్మాయి మాత్రం, ఈ అబ్బాయి మాత్రం దేవుని విషయంలో రాజీ పడనే పడడు అనేటువంటి టెస్ట్ మనీని కలిగి ఉంది రూతు. అలాంటి టెస్ట్ మనీ మనం కూడా కలిగి ఉండాలి. ఏ విధంగా కలిగి ఉండాలి? వాళ్ళు ఏ విధంగా మన గురించి టెస్ట్ మనీ చెప్పగలగాలి అని అంటే, కేవలము మన మనస్సు కుదిరిందని వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ అవర్ యాక్షన్స్, అవర్ వర్డ్స్, వాటిని బట్టి కాదు, వేటిని బట్టి అంటే నిన్ను ఆఖరి క్షణంలో, అంటే ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మీదే మనము ఆధారపడడం దాన్ని బట్టి వాళ్ళు గుర్తించగలుగుతారు. అందుకే గాడ్ కూడా మనల్ని చాలా సార్లు టెస్ట్ చేస్తూ ఉంటాడు. అసలు యేసు ప్రభు తను వెంబడించేటువంటి శిష్యులకి, నన్ను వెంబడించాలని అనుకుంటే మీరు మీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టాలి, మీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అని చెప్పాడు అనమాట. దాన్ని మనస్సు కుదుర్చుకున్న వాళ్ళు మాత్రమే, దానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే అని వెంబడించారు. సో మనసు ఎప్పుడు దేవునితో కుదరాలన్నమాట. ఆ కుదరకపోతే మనము ప్రయాణం చేయలేం. మీరు చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, 211వ పేజీ అది, 221 అది 220. అక్కడ ఏముందనంటే, మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. చూడండి, వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. ఒకవేళ మనస్సు కుదరలేదనుకోండి, మనస్సు సఖీ పడలేదనుకోండి, అసలు వారిద్దరూ ఒక్కటి కాలేదనుకోండి, వారిద్దరు కూడా బెత్లెహేమునకు వచ్చే వరకు, until they reach Bethlehem, the land of promise, the land of Bethlehem, they would not have traveled that much distance. అంటే అది వచ్చేంత వరకు కూడా వాళ్ళిద్దరూ ప్రయాణించలేరు అనమాట. ఎప్పుడు? మనస్సు కుదరకపోతే. నువ్వు దేవునితో గనక మనస్సు కుదుర్చుకోలేకపోతే ఆఖరి వరకు ప్రయాణించలేవు, నిత్యత్వం వరకు ప్రయాణించలేవు, ఆయన్ని చేరేంత వరకు ప్రయాణించలేవు. మధ్యలో గాలి విసిరినప్పుడు, వాన వచ్చినప్పుడు, నీ విశ్వాసముతో కట్టుకున్నటువంటి ఇల్లు, అంటే నీ నేల మీద కట్టుకున్నటువంటి ఇల్లు పడిపోతుంది అనమాట. ప్రయాణం చేయాలి అని అంటే మనస్సు కుదుర్చుకోవాలి. అంతము వరకు ప్రయాణించాలి అని అంటే వారిద్దరు అని ఉంది. అని అంటే మనము దేవునితో నడవాలి అని అంటే మన మనస్సు దేవునితో ఐక్యమత్యం కావాలి, ఒక్కటవ్వాలి. ఇప్పుడు ట్రైన్ ఉంది అనుకోండి, రైలు బండి ఉంది.
పట్టాల మీద రైలు బండి ఉంది. రైలు బండికి చాలా బోగీలు ఉంటాయి. ఈ బోగీలన్నీ కూడా తమకు తాముగా ముందుకు వెళ్ళలేవు. తమకు తాముగా వెళ్తాయా? ఇంజిన్ లేకుండా వెళ్ళలేదు. పోనీ వాటిని ఎవరైనా వచ్చి నెట్టగలరా? ఎవరు నెట్టలేరు. వాటన్నిటిని, ఆ బోగీలన్నిటిని తీసుకెళ్ళగలిగేది ఏంటి అని అంటే ఇంజిన్. ఆ ఇంజిన్ పట్టాల మీద ఉంది, ఈ బోగీలు పట్టాల మీద ఉన్నాయి. కాకపోతే ఇంజిన్ అక్కడ ఉంది, బోగీలు ఎక్కడ ఉన్నాయి. ఈ రెండు జాయిన్ చేయబడలేదు. వెళ్తాయా? వెళ్ళవు. కానీ ఎప్పుడైతే ఆ ఇంజిన్ ఈ బోగీలుతో ఉన్నటువంటి ఆ రెండు, ఈ బోగీలు కూడా జాయింట్ చేయబడతాయో, ఆ మ్యాగ్నటైజేషన్, అయస్కాంతం లాగా పెన వేసుకుని అతుక్కుని ఉంటాయో, అప్పుడు మాత్రమే ఆ ఇంజిన్ వీటిని తీసుకెళ్ళగలదు. అలాగే మనం కూడా దేవుని మనస్సుతో జాయిన్ చేయబడితే తప్పితే మనము మన ప్రయాణము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. ఇక్కడ బెత్లెహేమునకు వారిద్దరూ ప్రయాణం చేశారు. ఎప్పుడు అనంటే ఆమె మనస్సు తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని తెలుసుకున్నప్పుడు వారిద్దరూ బెత్లెహేమునకు ప్రయాణము చేసరి. అంటే ఇక్కడ మనం ఈరోజు ఏమని ధ్యానిస్తున్నాము అనంటే, దేవునితో ఈ ఆత్మీయ జీవితము ఆ నడిపించబడాలి అని అంటే మన మనస్సు దేవుని మనస్సుతో జాయిన్ చేయబడాలి. రూతు నయోమితో ప్రయాణం చేయాలి అని అంటే ఆమె మనస్సు కుదుర్చుకుంది. అలాగే మనం కూడా దేవునితో పయనించాలి, దేవుని వైపుకు నడవాలి, ఆయన మార్గంలో వెళ్ళాలి, అంతము వరకు మనము ప్రయాణించాలి అని అనంటే దానికి ఎంత వెలైనా చెల్లించడానికి నీవు నేను సిద్ధపడాలని మనసు కుదుర్చుకుంటేనే తప్ప మనం ఆ ప్రయాణం చేయలేము. చాలా మంది కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇక నాకు ఇంక అవకాశమే లేదు, ఇంక అయిపోయింది నా జీవితం అని అనుకుని కృంగిపోయి దుఃఖంలో, చీకటిలో, అంధకారంలో నలిగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ సమస్యను చూస్తున్నారు. కానీ ఎంత సమస్య అయినా కానీ, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కానీ నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడు. నిన్ను తీసుకెళ్లేది నిన్ను తీసుకెళ్లేది ఆయనే అని నువ్వు నమ్మనప్పుడు ఆ నీకు ఆ మనస్సు ఎలా ఉంటదనంటే భారంగా ఉంటది, నిరుత్సాహంతో ఉంటాం, ఎప్పుడు కూడా ఫిర్యాదులు చేస్తా ఉంటాము. కానీ నయోమి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. మీరు ఆలోచించండి, నయోమి ఏమని ఫిర్యాదు చేస్తది? అక్కడికి వెళ్ళింది, ఏంటి ఇక్కడ ఇల్లు ఉండిద్ది అనుకున్నాను, నీకు ఇల్లు లేదు అని అనిద్దా? అనదు. ఎందుకు అనదంటే తను ముందు ప్రయాణం స్టార్ట్ చేయక ముందు ఏమని నిర్ణయం తీసుకున్నానంటే, చచ్చిపోయినా చచ్చిపోతాను కానీ నేను వెనక్కి మాత్రం తిరిగి వెళ్ళను. అలాంటి నిర్ణయం తీసుకున్నవాడు ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేడు. ఈ రోజు చాలా మంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో ఫిర్యాదులు చేయడానికి, కంప్లైంట్ చేయడానికి, గొనగటానికి, విసుక్కోవడానికి కారణం ఏంటనంటే వాళ్ళు సరైన మనస్సుతో దేవుణ్ణి అంగీకరించలేదు. వాళ్ళు అంగీకరించాలి. అలాంటి అలాంటి దృఢమైన, స్థిరమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేదు. యేసు ప్రభువుని వెంబడించడం అని అంటే సుఖానుభవాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు, ఇవన్నిటిని అంటే మేలులు మాత్రమే వాళ్ళు కోరి వెంబడించాలని అనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది అవి కనపడక, వాటిని పొందుకోలేక, వాటిని చూడలేక విసుక్కుంటూ ఉంటారు. కానీ రూతు వెనక్కి తిరిగి విసుక్కోవడానికి ఏమీ లేదు. అక్కడ ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఎందుకనంటే ఆమె మనసంతా కూడా దేని మీద ఉందనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెనక్కి తిరిగి వెళ్ళను అనేటువంటి మనసు కలిగింది. సో మనస్సు దేవునితో ఐక్యపరచబడాలి అని అంటే మన మనస్సులో దేవుడు తప్ప మరి దేనికి మనం అవకాశం ఇవ్వకూడదు. మరి దేనికి ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే దాన్ని దేవుడు ఏమంటాడంటే, అది నాకు కావాలి, గివ్ ఇట్ టు మీ, సాక్రిఫైస్ చెయ్యి అని అంటాడు అనమాట. అది ఏదైనా సరే, నీ కుమారుడైనా సరే, నువ్వు దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే కుమారుడిని, అది నాకు ఇచ్చేయి. నువ్వు ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అది నాకు ఇచ్చేయి. నేను అందంగా ఉన్నాను, సౌందర్యంగా ఉన్నాను,
నేను చాలా బాగా కనపడాలి అని అనుకుంటున్నావా? ఆ అందాన్ని కూడా దేవుడు తీసుకుంటాడు. మన బ్యూటీ అనేది గాడ్. మన బ్యూటీ, మన యొక్క మనీ, మన యొక్క రిచ్నెస్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్. సో దేవునితో మనస్సు కుదుర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. కాబట్టి మనం కూడా మన ఆత్మీయ ప్రయాణాన్ని ఒకసారి ప్రయాణిస్తున్నాం. మనం నిజంగా మనస్సు కుదుర్చుకొని ప్రయాణిస్తే గనక మనము ఈ ప్రయాణంలో ఎక్కడా కూడా ఏంటి నాకు ఇలా జరిగింది, తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు అని ఇశ్రాయేలీలు అరణ్యంలో అడిగినట్లు అడగలేము. అంటే అడగొచ్చు, కానీ గొనగలేము, విసుక్కోలేము. చంపడానికి తీసుకొచ్చాము మమ్మల్ని ఇక్కడికి అని మోషే మీద ఫిర్యాదులు చేసినట్లు మనం దేవుని మీద ఫిర్యాదులు చేయలేము. విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మన విశ్వాసాన్ని పుట్టించిన వాడు ఆయనే, మన విశ్వాసాన్ని నడిపించేది కూడా ఆయనే. అలాంటి యేసుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక నాకు ఇది లేదు, ఇది రాదు, ఇది ఉండదు అని అనటానికి లేదు. ఎందుకనంటే మన మనస్సుని ఇచ్చాము, బలిచ్చాము. మన మనస్సుని బలిపీఠం మీద పెట్టి, ప్రభువా నేను నీకు అర్పించాను, ఇంకా నాకేమీ లేదు, నా సర్వస్వం నీవే, నా సమస్తము నీవే, నా ఆధారము నీవే, నా నిరీక్షణ నీవే, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను. అందుకే ఆయన అంటాడు, పైన వాటిని చూడండి. పైన ఏముందనంటే క్రీస్తు, సర్వోన్నతుడైన క్రీస్తు సింహాసనసీనుడై ఉన్నాడు. క్రీస్తు వైపు చూస్తూ మనం ప్రయాణించాలి. సో దేవుడు ఆ విధంగా అలాంటి మనస్సుని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజంగా నాయన, రూతు అత్తగారితో ప్రయాణించడానికి మనస్సు కుదుర్చుకుందని అత్తగారు నయోమి ఎంతో స్పష్టంగా గ్రహించింది ప్రభువా. ఆ విధంగానే నేను వెంబడించమని నీవన్నప్పుడు నీ శిష్యులు తమ వలలు విడిచిపెట్టి, తమ భవిష్యత్తును విడిచిపెట్టి నిన్ను వెంబడించారు. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ కొరకు సాక్షులుగా నిలవబడ్డారు ప్రభు. ఆ విధంగానే నిన్ను వెంబడిస్తున్న మేము మా మనస్సు కుదుర్చుకొని, సమస్తాన్ని నష్టమని ఎంచుకొని, ఇంకేమాత్రము వెనక తిరిగి చూడకుండా, రాజీ పడిపోకుండా నిన్ను వెంబడించడానికి ప్రయాణిస్తున్నామా? మా మనస్సు మీతో నిజంగానే కుదుర్చుకొని వెంబడిస్తున్నామా అని మరొక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. జయ జీవితాన్ని కోరుకుంటున్నాం ప్రభు. మీరు మాకు సహాయం చేయండి. ఈ లోకమున ఉన్న వాటినైనాను ప్రేమించుకోకుండా నిన్నే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించేటువంటి మనస్సును మాకు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకొంచు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మా హృదయాంతరంగంలో భద్రపరిచి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.